హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అఖిల సతీష్ వ్లాగ్స్. మనం ఈరోజు సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మహత్యం గురించి తెలుసుకుందాం. అలాగే దర్శనం కూడా చేసుకుందాం. 191 సంవత్సరాల పురాతన దేవాలయం ఇది. అప్పయ్య మరియు అతని సహచరులు జూలై 1814లో సికింద్రాబాద్లో చెక్కతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ముఖ్యంగా ఆది సోమవారాల్లో వచ్చే ఆషాఢ మాస జాతరలో లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. లష్కర్గా పిలువబడే ఈ ప్రాంతంలో రోగాలు, ఆదివ్యాధులు రావడం, కష్టాలు కలగడంతో అందరూ కలిసి ఉజ్జయిని మహాకాళిని వేడుకోవడం, ఉజ్జయినికి వెళ్ళి అమ్మని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. చేసినందుకు కారణంగా ఈ జాతర అనేటువంటి చక్కటి క్రియను ఈ ఆషాఢ మాసంలో మొదలుపెట్టిన తర్వాత 200 సంవత్సరాలుగా లష్కర్ బోనాలుగా ప్రసిద్ధికెక్కి లష్కర్ బోనాల పండుగ ప్రారంభమైన స్థానమే ఈ భాగ్యనగరం. సికింద్రాబాద్లోని ఈ యొక్క ప్రాంతంలో అమ్మవారు విరసిల్లి ప్రతిష్టాపితమై జరుగుతున్నటువంటి చక్కని తెలంగాణ పండగ. ఈ జాతరలో విశేషం ఏమిటంటే అమ్మను ఆడబిడ్డగా భావన చేసి జగన్మాతకి తీపి వంటలతో చేసినటువంటి బోనాలను సమర్పిస్తారు. అదేవిధంగా వ్యాధులు రాకుండా చల్లని పానీయాలతో చేసిన శాఖలను సమర్పిస్తారు. 1000 కళ్ళ తల్లి కాబట్టి చీరలను, పసుపు కుంకుమ, గాజులు సమర్పిస్తారు. వ్యాధులు రాకుండా చూడమని అమ్మని వేడుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.